నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు శ్యామ్ సింగరాయ్ కథ రచయిత సత్యదేవ్ జంగా గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా అంటే ఈరోజు మనం మాట్లాడుకున్నది సనాతన ధర్మం 2.0. ప్రధానంగా అంటే సనాతన ధర్మం అనేది హిందువులకి ఎంత అవసరం అనేది ఫస్ట్ చెప్పండి సార్. అసలు ఉన్నదే సనాతన ధర్మము. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉండేదాన్నే సనాతనము అంటారు, అంటే ఎటర్నల్. హిందూ అనేది మన ధర్మం కాదు, మన ధర్మం సనాతన ధర్మము. గత 250-300 ఏళ్ళుగా మన బ్రిటిషియన్స్ పరిపాలించడం వల్ల వాళ్ళ ద్వారా చెప్పబడింది హిందూ అనే పేరు. మనది సనాతనమైన సత్య సనాతన ధర్మము. యుగ యుగాలుగా త్రేతాయుగంలో ఉంది, ద్వాపరయుగంలో ఉంది, కలియుగంలో ఉంది, ముందు కూడా ఉంటుంది సనాతన ధర్మం. దీనికి ఎండ్ అనేది లేదు. ఇది తెలుసుకోవడమే మనం కర్తవ్యం. భారతదేశంలో పుట్టి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కడు సనాతన ధర్మము సంబంధించిన వాడే సో కాల్డ్ హిందూ. ఇక్కడ లేదయ్యా నేను వేరే వాడిని అంటే నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు వేరే చోట వేరే వాడిని చెప్పుకుంటున్నావు. బట్ ఉన్నది ఎక్కడ? హిందూ రాష్ట్రంలో, హిందూ దేశంలో, సనాతన ధర్మం ఉన్న ప్లేస్లో. అప్పుడు నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నువ్వు సనాతన ధర్మాన్ని గౌరవించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు సనాతన ధర్మం ఉధృతంగా జన బాహుల్యమైంది. ఒక్కొక్క స్వర్ణయం ఉంటుంది. 500 ఏళ్ల క్రితము గొప్ప గొప్ప మహాత్ములు, యోగులు, వాళ్ళు ధర్మాచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్యుల వారు ఇంకా ముందే వచ్చారు. ఇలాంటి ఆచార్యుల ద్వారా మన ధర్మం గొప్పతనము జనాల్లోకి తెలిసి పాటించేవాళ్ళు. గత 200-300 ఏళ్ల కాలంగా మొఘలాయిస్ పరిపాలించడం, బ్రిటిషియన్స్ పరిపాలించడం వల్ల మనము కాస్త దాన్ని మర్చిపోయాము. మనం తింటున్నాము, పడుకుంటున్నాము, పనిచేస్తున్నాము, రోజులు గడిస్తే చాలు అని సైకిల్గా అలవాటు పడ్డాము. ఒక టైం అనేది వచ్చింది మనకు, మన అదృష్టం కొద్దీ మోడీ గారు కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా దేశాన్ని పరిపాలిస్తూ మన ధర్మాన్ని మనకు గుర్తు చేశారు. దానికి ఎంతోమంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు కానీ వీళ్ళందరూ మళ్ళీ కలిసి వచ్చి మళ్ళీ మన హిందూ ధర్మం కోసం కొట్లాడే ప్రయత్నం చేయాలంటారా? ఖచ్చితంగా 100%. మనము ప్రత్యేకంగా మనం గుర్తు చేస్తే చాలు. పొద్దున్న లేవగానే మనం బతికుందాం అని అనుకుంటాం, నిద్ర లేవగానే చచ్చిపోయాం అనుకో. పడుకున్న 10 నిమిషాలు, 6 గంటలు, 2 గంటలు, 4 గంటలు, 8 గంటలు మనం పడుకుంటే చచ్చిపోయినట్టు సమానం. పొద్దున్న లేవగానే మనం యాక్టివ్గా ఉంటాం. నేను నిద్రపోతున్నా నేను అనుకోడు, లేచి పని చేస్తాడు. ఇక్కడ నుంచి సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కడు పని చేయాలి. ఇది ఇప్పుడు చేయకపోతే తర్వాత వచ్చే టైం చాలా బ్యాడ్గా వస్తుంది. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే, ఎందుకంటే మన చుట్టూతా అటువంటి వాతావరణం ఏర్పడింది. ఇంతకుముందు మాట్లాడడానికి భయపడేవాడు ఒక హిందువు. ఏమవుతుందో పక్కవాడు నాకెందుకులే అని చెప్పేసి. నేను ఉదాహరణ, నేనే ఒక సాయంత్రం 9-10 ప్రాంతంలో బేగంపేట నుంచి వస్తుంటే నాకు ఒక ట్రక్ కనిపించింది. ఆ ట్రక్లో నుంచి అరుపులు వినిపించి మూలుగులు వినిపించాయి. చూస్తే 40 ఆవులు ఉన్నాయి ట్రక్లో, చిన్న చిత్తక దూడతో సహా పెద్ద ట్రక్. వెంటనే కారు కడ్డం బయట, ఏంట్రా జరిగేది, ఏ కారు తీసుకెళ్తా, నీకు తెలియదు పో, కవే. వెంటనే గొడవ పెట్టుకున్నా. కరెక్ట్గా పోలీస్ లైన్ ఏరియాలో ఎక్కడి నుంచి వచ్చారో 100 మంది వచ్చారు, వాళ్ళ సపోర్టర్స్. నేను ఒక్కడే ఉన్నా. సిద్ధుకు ఫోన్ చేశాను, నాకు 2-3 మిత్రులకు ఫోన్ చేశాను. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. పోలీసులు వచ్చి విడిపించారు ఆ ఆవుల్ని, అప్పుడే స్పాట్లో విడిపించారు. అంటే నేనేం చేయలేను అనుకుంటే 40 ఆవులు చావుకు నేను కూడా కారణమయ్యేవాడిని. చూస్తూ ఊరుకుంటే ఫస్ట్ గోమాతను కాపాడాలి. ప్రతి హిందువు సింధూరాన్ని బొట్టును ధరించాలి. మన హక్కులు మనం బహిర్గతంగా చెప్పుకోవాలి. చెప్పనంత వరకు మనలో ఇలాగే భయం ఉంటుంది. ఇవి భయం పోగొట్టాలి. భయం పోగొట్టే లక్షణాలు ఏంటంటే గుడికెళ్ళు, గురువుల్ని ఆశ్రయించు, బొట్టు పెట్టుకో,